రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసి చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రాలకు చర్మగీత పాడడం తథ్యమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. బుధవారం వైసీపీ పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తక్షణం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. హైవే నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వైద్యం ప్రజల హక్కు, ప్రజా 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 వైద్యం ప్రజల హక్కు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. సుమారు 5,000 మంది డాట్ ఇలాంటి జరిగి 10 మంది 9 మంది ప్రాణాలు పోగొట్టున్నారు. వెంకటేశ్వర కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వని చెప్తే ఎవరూ రాలేదు. మరి మాకు సరిపోతే మా బాధ్యత కాదని చెప్పి ప్రభుత్వం వెళ్తే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉంది అక్కడ. వెంటనే ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు వెంటనే ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు వెంటనే రద్దు చేయాలి. ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు వెంటనే రద్దు చేయాలి. ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలు వెంటనే ఇదేమి రాజ్యం, రాజ్యం, దొంగల రాజ్యం. ఇదేమి రాజ్యం. ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు వెంటనే, ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు వెంటనే, ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలు వెంటనే. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థగా వైద్య విద్యని హాస్పిటల్స్, ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్కి 300 నుంచి 500 బెడ్లు హాస్పిటల్ ఉంటుంది ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అనుసంధానంగా. ఆటోమేటిక్ గా కొన్ని వేల మంది అక్కడ ఉచితంగా వైద్యం చేసిన ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వస్తే వైద్యం కోసం వెళ్తే మీరు వచ్చి డబ్బులు కట్టలేదు, మనం చచ్చిపోతే 3 రోజులు పర్మిషన్ వస్తారంటే డబ్బులు కట్టి అప్పు చేసి ప్రాణాలు బతికి చూపడం కోసం 3 లక్షలు ఖర్చు పెడతారు ఈ రోజున పేద బడుగు వర్గాల వారు, బిలో ప్రభుత్వం అన్ని వర్గాలు, అన్ని కులాల్లో పెద్ద పేదలు. ఈ రోజు అదే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి డైరెక్ట్ గా ధైర్యంగా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున సూపర్ స్పెషాలిటీ అంతా హాస్పిటల్లో ఉంటుంది. కేవలం ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గం ఇక్కడ ఉండే గుడు ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ ఏళ్ళు పంపుతారు. కాదండి విజయవాడ ఏమంటారు, విజయవాడ పంపితే గుడ్డూరు ఏమంటారు, 5 రోజులు పడుతుంది, 5 రోజులు ప్రాణం పోతా ఉన్నారు అరే అనిపిస్తుంది. అదే మెడికల్ కాలేజీకి మెడికల్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ ఎవరైతే ప్రొఫెసర్లు అయితే చదువు చెప్పే పెద్ద ప్రొఫెసర్లు, ఎంబీలు, డిఎంలు ఉంటారో వాళ్ళందరూ ఏలూరులో ఉంటారు. కాబట్టి ఏలూరు హాస్పిటల్లోనే పూర్తిగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. సూపర్ స్పెషాలిటీ అన్ని వైద్యం అందుబాటులోకి వస్తాయి. పేదల ప్రాణాలు, కొన్ని లక్షల ప్రాణాలు రేపు పొద్దున్న మనం కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా విద్యని, వైద్యాన్ని, అందులో మెడికల్ కాలేజీలు కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ప్రభుత్వం వెంటనే ఆ పీపీపీని రద్దు చేసి, ఆ జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్వహింపు చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం ఎక్కడో ఏది కాదు, కోటి సంతకాలే కాదు, ఇదే కాదు, ఇంకా ఎంత లోతుకి వెళ్తే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేపట్టమని చెప్పినా
తప్పకుండా మేము అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి పేదలకి న్యాయం జరిగే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, ఆ యొక్క పేషెంట్లకు న్యాయం జరిగే వరకు కూడా మేము అందరం కూడా వెన్నంటి ఉంటాం.